క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మారనాత. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనమును చదువుకుందాం. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నామంలో కృపా సమాధానములు దైవాశీర్వాదములు మీకు కలుగునుగాక. ఆమెన్. దేవుడిచ్చు నిజమైన స్వాతంత్ర్యము, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యము, ఆత్మీయ స్వాతంత్ర్యమును గూర్చి మీతో మాటలాడవలెనని ప్రభువు నన్ను ప్రేరేపించిన వారై ఉన్నారు. అందును బట్టి ఈరోజు ఆత్మీయ ఆధ్యాత్మికమైన లేక కుమారుని ద్వారా అనుగ్రహింపబడేటటువంటి స్వాతంత్ర్యమును గూర్చి మీకు బోధించవలెనని ఆశించుచూ ఉన్నాము. ప్రియులారా, రాజకీయ స్వాతంత్ర్యము, ఆర్థిక స్వాతంత్ర్యము, సామాజిక స్వాతంత్ర్యము, ఆత్మీయ స్వాతంత్ర్యము, దీనినే ఆధ్యాత్మిక స్వాతంత్ర్యము, దీనినే నిజమైన స్వాతంత్ర్యము, దీనినే దేవుడిచ్చు లేక కుమారుడిచ్చు స్వాతంత్ర్యము అని మనము చెప్పుకుంటాం. ప్రియులారా, గమనించండి, రాజకీయ స్వాతంత్ర్యం అంటే విదేశీయులు, ఇతర దేశస్తులు మనం పరిపాలించుట కాకుండా మనలను మనమే పరిపాలించుకొనుట, ఇది రాజకీయ స్వాతంత్ర్యం. ఆర్థిక స్వాతంత్ర్యము అనగా దేశములో అందరూ ఆర్థికంగా అభివృద్ధి పొందుట, అందరూ కూడా సిరి సంపదలతో ధనఘనతలతో వర్ధిల్లుట, అందరూ కూడా ఏ విధమైన కొదువు లేకుండా ఉండుట, ఇది ఆర్థిక స్వాతంత్ర్యం. సామాజిక స్వాతంత్ర్యం అనగా కులమును బట్టి హెచ్చు తగ్గులు లేకుండా మనము ప్రతిజ్ఞ చేసినట్టుగా భారతీయులందరూ నా సహోదరులు అన్నట్టు అందరూ కూడా సహోదర భావంతో, సమభావంతో, కులతత్వాన్ని బట్టి కొందరిని హెచ్చుగాను కొందరిని తక్కువగాను చూడకుండా అందరూ సమానులుగా చూడడం, ఇది సామాజికమైనటువంటి స్వాతంత్ర్యం. దేశమునకు ఈ రాజకీయ స్వాతంత్ర్యము, ఆర్థిక స్వాతంత్ర్యము, సామాజిక స్వాతంత్ర్యము ఎంతో అవసరమై ఉంటూ ఉన్నది. అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువులు వారు చెప్పినటువంటి నిజమైన స్వాతంత్ర్యము, దేవుడిచ్చేటటువంటి స్వాతంత్ర్యం 36వ వచనములో, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసినడలా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు, మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అను మాటను గూర్చి వివరించవలనని నేను ఆశించుచూ ఉన్నాను. ప్రియులారా, దేశ స్వాతంత్ర్యము, రాజకీయ స్వాతంత్ర్యము, సామాజిక స్వాతంత్ర్యము, ఆర్థిక స్వాతంత్ర్యము దేశమునకు ఎలాగూ అవసరమై ఉన్నవో, వ్యక్తిగతంగా ప్రతి మనిషికి కూడా ఆత్మీయమైనటువంటి స్వాతంత్ర్యం అవసరం. ఇదే విషయాన్ని యూదులైనటువంటి వారు యేసు ప్రభువును అడిగారు. 32వ వచనంలో, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అని. మేము ఎవరికి దాసులంగా లేము కదా, మరి మీరు స్వతంత్రులై ఉంటారని ఎలా చెబుతున్నారు అని యేసు ప్రభువును వారిని వారు ప్రశ్నించారు. 34వ వచనంలో యేసు ప్రభు వారికి జవాబు చెబుతూ ఉన్నారు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, ఇప్పుడు వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తిని గూర్చి ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి వ్యక్తి కూడా
పాపము చేసేవానిగా ఉంటే ఆ పాపమునకు అతడు దాసుడగుచూ ఉన్నాడు. ఆ పాపము అతనిని ఏలుచున్నది, ఏలేడి పాపముగా పాపము ఉన్నది. పాపమే అతన్ని బంధించి పాపము వైపునకు ఆకర్షిస్తూ ఉంది. లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ కూడా అతని మీద ఏలుబడి చేయుచు ఉన్నవి. అతడు ఆ పాపమునకు దాసుడుగా ఉంటూ ఉన్నాడు. పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఈ పాపము నుండి విడుదల చేయబడాలని దేవుడు ఆశించుచున్నారు. ఎవరు ఈ పాపము నుంచి విడుదల చేస్తారు? ఎవరు మనకు ఆత్మీయమైన ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని ఇస్తారు? ఈ పాపాన్ని జయించగలిగేటటువంటి స్థితిని ఎవరిస్తారు అని మనం చూస్తే లేఖనాల్లో మనకు కనబడుతూ ఉన్నది. 36వ వచనంలో, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేస్తే మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రియమైనటువంటి వాళ్ళరా, తన యొక్క ప్రణాళిక ప్రకారం ఈ మానవ సంరక్షణ లేక మానవ పాప విమోచన ప్రణాళిక ప్రకారము, దైవ సంకల్ప ప్రకారము ప్రియమైన వాళ్ళు ఈ లోకమునకున్న రావతారం ఎత్తి వచ్చి సిలువలో యజ్ఞమై యాగమై మనందరి పాపములు ఆయన మీద వేసుకొని ఆయన మీద మోసుకొని మనకు లేకుండా చేసిన వారు. కాబట్టి ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన సిలువను బట్టి, ఆయన సిలువ ద్వారా మనకు ఈ పాపము నుండి విడుదల కలుగుతూ ఉంది. ఆయన మనలను స్వతంత్రులుగా చేస్తే మనము నిజముగా స్వతంత్రులమై ఉంటాము అనేటటువంటి మాట మనకు కనబడుచు ఉన్నది. కుమారుడిచ్చు స్వాతంత్ర్యము, కుమారుని ద్వారా దేవుడు మనందరికీ అనుగ్రహించేటటువంటి స్వాతంత్ర్యము, ఇది అసలైనటువంటి స్వాతంత్ర్యము, నిజమైన స్వాతంత్ర్యము. దేశమునకు వచ్చే స్వాతంత్ర్యం మనకు లభించింది. వ్యక్తిగతంగా మనకు లభించాల్సిన స్వాతంత్ర్యాన్ని గురించి బైబిల్ బోధిస్తూ ఉంది. పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం పాపమునకు దాసులము కాకుండా దేవునికి దాసులం కావాలి. లోకానికి దాసులం కాకుండా దేవునికి దాసులం కావాలి. పాపానికి, లోకానికి, లోకాశలకు, శరీరాశలకు, నేత్రాశలకు, జీవపు డంబమునకు మనం దాసులము కాకుండా దేవునికి దాసులమని, క్రీస్తు దాసులమని, మరి ప్రభు దాసులమని మనం ఎరిగిన వారమై దేవునికి మనం దాసులమై మన జీవనాన్ని మనము కొనసాగించుకొనవలసిన వారమై ఉంటూ ఉన్నాము, గ్రహించాలి. దైవజనులు దేవదాసయ్య గారు కూడా ఈ యొక్క స్వాతంత్ర్యమును గూర్చి వారు అనేకమైన సంగతులను బోధించారు. యేసుక్రీస్తు ద్వారా ఆ స్వాతంత్ర్యం లభిస్తూ ఉంది అని. ఆ స్వాతంత్ర్యం లభించాలి అంటే మనం ఏమి చేయాలో రక్షణ పద్యములు అనేటటువంటి పద్యములలో, సీస పద్యంలోను, తేట గీతులోను ఆయన వ్రాశారు. పాపముల్ మాన్పించు భక్తులు లేచిన స్వాతంత్ర్యముండును ప్రజలకెప్పుడు, మత వైరములు మాన్పు మాన్యులు లేచిన స్వాతంత్ర్యముండును ప్రజలకెప్పుడు, కులముల్ పోగొట్టు కోవిదుల్ లేచిన స్వాతంత్ర్యముండును ప్రజలకెప్పుడు, శత్రుత్వమును మాపు సాధువుల్ లేచిన స్వాతంత్ర్యముండును ప్రజలకెప్పుడు. సృష్టి పూజను మాన్పించి స్రష్ట పూజ నేర్పు నిపుణులు లేచిన నిండు స్వేచ్ఛ కలుగగా దేశమునకు సుఖము లభించు
స్రష్ట పూజయే భాగ్యాల సాధనంబు. ఆ స్రష్ట పూజయే భాగ్యాల సాధనంబు. అనేకమైన విషయాలను ఇందులో తన భావనలు తెలియజేస్తూ పాపాలను మాన్పించే భక్తులు వస్తే, పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు కనుక పాపం చేయొద్దు, భక్తిగా విశ్వాసంగా దేవుని అందలి నమ్మికతో ఉండండి అని చెప్పేటటువంటి భక్తులు వస్తే స్వాతంత్ర్యం ఉంటుంది. మత వైరాలు మాన్పే మాన్యులు వస్తే స్వాతంత్ర్యం ఉంటుంది. కులాన్ని పోగొట్టే కోవిదులు వస్తే స్వాతంత్ర్యం ఉంటుంది. శత్రుత్వాన్ని నాపేటటువంటి సాధువులు వస్తే స్వాతంత్ర్యం ఉంటుంది. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి పూజించేటటువంటి జనాంగాలు వస్తే భాగ్యాలు మనకు వచ్చి స్వాతంత్ర్యం సంపూర్ణంగా ఉంటుంది అని దైవజనుడు తన భావమును వ్యక్తపరిచారు. ప్రియమైన వాళ్ళరా గమనించండి. కాబట్టి యేసు క్రీస్తు ద్వారా నిజమైనటువంటి స్వాతంత్ర్యము మనకు లభించుచు ఉన్నది. వ్యక్తిగతమైన ఆత్మీయమైన స్వాతంత్ర్యము యేసుక్రీస్తును బట్టి మనకు లభించుచు ఉన్నది అని మనం గ్రహించాలి. ఎందుకంటే పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు, సాతానుకు దాసుడు, లోకానికి దాసుడు. తత్ఫలితంగా పాప ఫలితమైనటువంటి నరకాగ్నికి పోతాడు. కనుక ప్రయోజనము లేదు. కాబట్టి ఈ అసలైనటువంటి ఘనమైనటువంటి ఆత్మీయమైన ఆధ్యాత్మికమైన స్వాతంత్ర్యము అనగా పాపము నుండి విడుదల పొందుట, పాపము నుండి పరిశుద్ధ పరచుట అత్యంత ఆవశ్యకం, అత్యంత అవసరము అని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వాళ్ళని అలాగే గలతీలకు రాసిన పత్రికలో ఇంకొక మాట మనం చెప్పుకోవాలి. చూడండి, అపోస్తుడైన పౌలు గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినాడు. పాపములు, అపవిత్రతలు, అయోగ్యతలో ఉన్న మనలను క్రీస్తు తన రక్తము ద్వారా మనలను విడుదల కావించి స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడు కింద చిక్కు కొనకుడి. మీరు స్థిరముగా నిలిచి విడుదల పొందిన మీరు విమోచింపబడిన మీరు, పాపము నుండి శాపము నుండి విడుదల పొందినటువంటి మీరు స్థిరముగా నిలిచి ఉండి దాస్యమనే కాడి కింద మరలా లోకమునకు, పాపమునకు, సాతానుకు మనము అనుచరులము కాకుండా ఉండాలి. భక్తులు ఒక ఆయన రాస్తా ఉన్నారు, ఫరోకు నేనింకా దాసుడన్ కాను. ఫరో అనగా సాతాను కాబట్టి సాతానుకు నేనింకా దాసుడన్ కాను, పరమాకానానుకు హక్కుదారుడన్, పరమాకానానుకు హక్కుదారుడన్. నా సంకటములన్నీయు తీరిపోయెను, సంహారదూత నన్ను దాటిపోయెను. నా సంకటములన్నీ తీరిపోయాను, సంహారదూత నన్ను దాటిపోయాను. నేను ఇంకా ఫరోకు, సాతానుకు, లోకానికి, పాపానికి, లోకాశలకు, శరీరాశలకు, నేత్రాశలకు, జీవపు డంబమునకు నేను వారసుని కాదు. పరమ కణానుకు నేను హక్కుదారుడును. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక గ్రహించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, గ్రహించండి, గమనించండి, గుర్తించండి. దేవుని యొక్క వాక్య భాగముల్లో నుండి మనం చూచినప్పుడు మరికొన్ని మాటలు మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి ఆ యొక్క పత్రికలో, మొదటి పత్రికలో 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయము
12 వచనాన్ని మనం చూస్తే అక్కడ మాట చూడండి. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను లోపరచుకొన బడనొల్లను. గమనించండి, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉన్నది. దేవుడు నన్ను ఆ పాపము నుండి, సాతాను బానిసత్వము నుండి, బానిస సంఖ్యల నుండి నన్ను విడుదల చేసినారు. అయితే అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. కొన్ని చేయవలసి ఉన్నది, కొన్ని చేయకూడనివి ఉన్నవి, కొన్ని తినవలసినవి ఉన్నవి, కొన్ని తినకూడనివి ఉన్నవి, కొన్ని మాట్లాడవలసినవి ఉన్నవి, కొన్ని మాట్లాడకూడనివి ఉన్నవి, కొన్ని ప్రేమించవలసి ఉన్నవి, కొన్ని ద్వేషించవలసి ఉన్నవి. కాబట్టి స్వాతంత్ర్యం ఉంది కదా అని ద్వేషించవలసిన వాటిని ప్రేమించకూడదు. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉన్నది కానీ దేనికి నేను లోపరచబడనొల్లను. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. దేనికి మనము లోబడకూడదు, ఏది అవసరమో ఏది కాదు, ఈ మనస్సాక్షి మనకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వరమై ఉన్నది కనుక మనస్సాక్షిని బట్టి చేయవలసిన వాటిని చేయుట, చేయకూడనివి వాటిని మానుట మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. 10వ అధ్యాయం 23వ వచనం కొరింథీ పత్రికలో పౌలు గారు మరొక మాట చెబుతారు. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నియు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. అన్నిటి యందు ఎందుకంటే మనం ముందు గలతీ పత్రికలో చదువుకున్న మాట, స్థిరముగా నిలిచి ఉండి మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనవద్దు. దాస్యమనే కాడి క్రింద చిక్కుకోవద్దు. దాస్యమనే కాడి క్రింద మనము చిక్కుకొనకుండా ఉండాలంటే అన్నిటి యందు మనకు స్వాతంత్ర్యం ఉన్నది కానీ ఇందులో ఏది చేయదగినదో ఏది చేయకూడదు, ఏది క్షేమాభివృద్ధి కలిగించేదో ఏది క్షేమాభివృద్ధిని కలిగించదో మనము తెలుసుకున్న వారమై దేవుని పిల్లలమైన మనము క్షేమాభివృద్ధిని కలిగించు వాటిని మాత్రమే చేయొచ్చు. నష్టాన్ని, కష్టాన్ని కలిగించే వాటిని విడిచిపెట్టవలసిన వారముగా ఉంటున్నాము. గుర్తించవలసిందిగా నేను మీకు మనవి చేయొచ్చు ఉన్నాను. గ్రహించండి, గమనించండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని పిల్లలమైనటువంటి మనము గుర్తించవలసినటువంటి ప్రధానాంశము ఏమిటి అంటే, స్వతంత్రులుగా ఉండడానికి మనం పిలువబడ్డాము, స్వతంత్రులుగా చేయబడ్డాము. చేయబడిన మనము అనగా ఈ పాపము నుండి, శాపము నుండి విడుదల పొందిన మనము మరలా పాపమనే దాస్యమునకు లోబడకుండా ఉండాలి, స్థిరముగా నిలిచి ఉండాలి. గలతీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట మరొకసారి హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక, నా ఇష్టం అని శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వాడై ఒకనినొకడు దాసులై ఉండుడి. శరీర క్రియలకు ఈ స్వాతంత్ర్యమును హేతువు చేసుకొనక ఒకరికి ఒకరు దాసులమని లోబడి ఉండుడి. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. స్థిరముగా నిలిచి ఉండండి. శరీర కార్యములకు హేతువు చేసుకొనవద్దు. అన్నీ మనకు క్షేమాభివృద్ధిని కలుగ చేయవు. దేనికి మనము దాసులము కారాదు. ఏది దేవుని చిత్తమో, ఏది వాక్యానుసారమో అందులోనే మనం స్థిరంగా నిలిచి ఉంటే ఈ స్వతంత్రులంగా మనం నిత్యము ఉంటాము. దేవుని పిల్లలంగా మనం నిత్యము ఉంటాము. లేకపోతే మరలా పాపమును, దాస్యము కిందకు వెళ్ళిపోతాము. అదే హెచ్చరిక చేయబడుతుంది. మరలా మీరు పాపమును, దాస్యమునకు లోబడకండి. ఇలాగ లోబడకుండా ఉండడానికి
ఒక 2 మాటలు, చాలా విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు కనుక నేను క్లుప్తంగా ఓ 2 మాటలు సింపుల్గా మీ ముందు ఉంచుతా. దేవునిలో మనము స్వతంత్రులమై స్థిరంగా నిలిచి ఉండాలంటే 1, మన మనస్సును అదుపు చేయవలసిన వారమై ఉన్నాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32 వచనాన్ని మనం చూస్తే ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొను వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనువాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకునే వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఎవరు శ్రేష్ఠులు అంటే తన మనస్సును అదుపులో ఉంచుకునేవాడు. మనస్సు అనేకమైన కోరికలను కోరుతూ ఉంటుంది, అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటుంది. ప్రియులారా, ఈ మనస్సును మన స్వాధీనంలో ఉంచుకోవాలి, మనస్సును మన అదుపులో ఉంచుకోవాలి. రాగద్వేషాలు ప్రతి మానవునికి సహజంగా ఉంటాయి. కోపము ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఈ కోపద్వేషములు కలిగినప్పుడు అణుచుకోవాలి, ప్రేమ కలిగినప్పుడు అణుచుకోవాలి. ఏది శ్రేష్టమో, ఏది అవసరమో దానిని బట్టి మనము సాగించాలి. మన ఊహల్లోనికి, మన తలంపుల్లోనికి, మన ఆలోచనల్లోనికి అనేకమైన పాపపు కోరికలు, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమించమని వేడుకొని మన మనస్సును అదుపులోనికి ఉంచుకోవలసిన వారమైంటూ ఉన్నాము. గ్రహించవలసిందిగా నేను మీకు మనవి చేయించు ఉన్నాను, గుర్తించండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28 వచనాన్ని కూడా చూస్తే, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28 వచనాన్ని మనం చూస్తే, అక్కడ ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడు కూడా అంతే. ప్రాకారం లేకుండా ఒక ఇంటికి, ఒక గ్రామానికి, ఒక దేశానికి ప్రాకారములు ఉంటాయి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది, మిలిటరీ ఉంటుంది. ఈ ప్రాకారం లేని పట్టణం ఎలాగైతే నాశనం అవుతుందో, తమ మనస్సును అణుచుకొనలేని వాడు కూడా, అనేకమైన కోరికలు, అనేకమైన తలంపులు, అనేకమైన ఆలోచనలు మనసులోనికి వస్తూ ఉంటాయి. వాటిని మనం ఆపలేము, కానీ అవి మనలోనికి రాకుండా, అవి మనలో గూడు కట్టుకోకుండా, వాటిని బట్టి మనం ప్రవర్తించకుండా మన మనస్సును అదుపు చేసుకొనవలసిన వారమై ఉన్నాం. అర్థం కావడానికి ఓ మాట మీకు చెబుతాను. మన శిరస్సు మీద నుండి, తలపై నుండి అనేక పక్షులు ఎగురుతూ ఉండవచ్చు. వాటిని మనం ఆపలేము. ఆకాశంలో మన పైనుండి అనేకమైనటువంటి పక్షులు ప్రయాణం చేస్తూ వెళుతూ ఉండవచ్చు, వాటిని మనం ఆపలేం. కానీ మన నెత్తి మీద, లేక మన శిరస్సు మీద, మన తల మీద అవి గూడు కట్టుకోకుండా ఆపగలం. ఒకవేళ శిరస్సు మీదకి వచ్చి అవి గూడు కట్టబోతుంటే దాన్ని చేతితో తరిమ కొట్టగలం. అలాగే మరి ఆలోచనలు ఊహల్లోనికి, తలంపుల్లోనికి రాక మానవు, కానీ ఆ చెడ్డ ఆలోచనలు, ఆ చెడ్డ తలంపులు, ఆ చెడ్డ ఉద్దేశములు మనలోనికి వచ్చినప్పుడు అదుపు చేసుకొనుట, అవి రాకుండా చూచుకొనుట, అవి మనలోనికి వచ్చినప్పుడు వాటిని విడిచిపెట్టుట, అవి మనకు కాదని మనస్సాక్షి ద్వారా గద్దించుకొని వాటిని మనలోనికి రాకుండా, అట్టి చెడ్డ కార్యములు చేయకుండా అదుపు చేసుకొనుట చాలా అవసరము. మనస్సును అదుపు చేసుకొనుట. ఊహల్లోనికి అనేకమైన తలంపులు వస్తాయి. ఊహలోని పాపములను ఒప్పుకొనుము తండ్రి ఎదుట,
దేహములో పాల కవియే దిగుచు నిన్ను బాధ పెట్టును, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. వ్యర్థమైన ఊహలు మాటలు పనులు నిన్ను వ్యర్థపరచును, తీర్థము వలెనే పాపము త్రాగిన తీర్పు శిక్ష సహింపజాలవు, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. కాబట్టి మన మనస్సును స్వాధీనపరుచుకునుట ఒక ప్రధానమైనటువంటి విషయం. సమయం అవుతూ ఉంది. నేను ముగించడానికి ముందు ఇంకొక మాట కూడా చెప్పుట అవసరమని భావించుచున్నాను. చాలా విషయాలు ఉన్నాయి. ఇంకొక మాట కూడా మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనం, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడాయి తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. దేవునికి స్తుతి కలుగును గాక. 1, మనస్సును అదుపు చేయాలి. 2, నోటిని అదుపు చేయాలి. మాట యందు తప్పని వాడైతే తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనగలిగిన శక్తి గలవాడగును. మాట చాలా ప్రధానమై ఉంటూ ఉన్నది. మాటలను మనం అదుపు చేసుకొనాలి. తొందరపాటులో మనం మాట్లాడకూడదు, కోపంతో మాట్లాడకూడదు, గర్వముతో మాట్లాడకూడదు, అసూయతో మాట్లాడకూడదు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో జ్ఞాని సొలొమోను చెప్పే మాటలు, తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొను, తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊర కొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఊర కొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొను. కాబట్టి నోటిని మనము అదుపు చేసుకోవాలి. ఏదో నోరు ఉంది కదా అని ఊరకనే మాట్లాడకూడదు. నీవాడు ప్రతి మాట నీవు మరతువు గాని, దేవుండు మరాచునా తీర్పుండు సుమ్మి, పాపవృత్తిని మాను కొనుమి. నీ వాడే ప్రతి మాట ఒకవేళ నువ్వు మర్చిపోతావేమో, కానీ దేవుడు మర్చిపోడు. 21 పరమగీతముల గ్రంథములో నుండి 21వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే, నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. నోటిని నాలుకను రెంటిని భద్రం చేసుకోవాలి. అలాగూ మనం భద్రం చేసుకుంటే శ్రమల నుండి మన ప్రాణమును మనము కాపాడుకొనగలిగిన వారముగా ఉంటూ ఉన్నాం. దేవునికి స్తుతి కలుగునుగాక. 2 విషయాలు మనం విన్నాం. చాలా సంగతులు ఉంచబడ్డాయి, కానీ 2ని మీ ముందు ఉంచాను. 1, మనస్సును అదుపు చేసుకొనండి. 2, నోటిని అదుపు చేసుకోండి. అలా చెప్పుకుంటూ పోతే లోకాశలను అదుపు చేసుకోండి, క్రమశిక్షణను అలవరుచుకోండి, దేవ స్వభావములో పాలివారిగా ఉండండి. అప్పుడు మీరు స్వాతంత్ర్యములో స్థిరముగా ఉండగలుగుతారు. దైవజనుడు ఈ స్వాతంత్ర్యాన్ని గురించి వ్రాస్తూ ఈ మాటలు కూడా చెప్పారు. వాటిని బట్టే నేను ఈ మాటలు మీకు చెబుతూ ఉన్నాను. తలపులో తప్పున్న
తనువెల్ల చెడిపోవు, స్వాతంత్ర్యమెక్కడా చచ్చిపోదే. మాటలో తప్పున్నా మర్యాద చెడిపోవు, స్వాతంత్ర్యమెక్కడా చచ్చిపోదే. క్రియలలో తప్పున్న క్రియకన్ని చెడిపోవు, స్వాతంత్ర్యమెక్కడా చచ్చిపోదే. మూటిలోనొకటైనా మూలబడిన ఎడ స్వాతంత్ర్యమెక్కడా చచ్చిపోదే. ఆహా తలపులో తప్పుంటే తనువెల్లా చెడిపోతుంది, మాటలో తప్పుంటే మర్యాద చెడిపోతుంది, క్రియలలో తప్పుంటే క్రియలన్నీ చెడిపోతాయి. మూటిలో ఒకటైనా మూలబడితే అంటే ఈ తలపుల్లో తప్పున్నా, మాటల్లో తప్పున్నా, క్రియల్లో తప్పున్నా, ఎందులో తప్పున్నా స్వాతంత్ర్యం చచ్చిపోతుంది అంటూ మూడు ఒకటే పని చేస్తే, అంటే తలపులో తప్పు లేకుండా, మాటలో తప్పు లేకుండా, క్రియలో తప్పు లేకుండా పని చేస్తే ముప్పు పోతుంది. దైవభక్తి, నాగరికత, ధర్మగుణము, విద్య మున్నగు వాటి వలన వెలుగు వస్తుంది. అప్పుడు సంపూర్ణ స్వాతంత్ర్య మబ్బు మనకు. తేటగీతులు దైవజనుడు రాస్తూ, మూడునొక్కటై పని చేయ ముప్పు పోవు, దైవభక్తి, నాగరికత, ధర్మగుణము, విజయమున్నగువానికి వెలుగువచ్చు. అప్పుడు సంపూర్ణ స్వాతంత్ర్య మబ్బు మనకు. దేవునికి స్తుతి కలుగునుగాక. మూడునొక్కటై పని చేస్తే ముప్పు పోతుంది. దైవభక్తి, నాగరికత, ధర్మగుణము, విద్య మొన్నగు వాటన్నిటికీ వెలుగు వస్తుంది. అప్పుడు సంపూర్ణమైన స్వాతంత్ర్యము వ్యక్తిగతంగా మనకు లభిస్తుంది అని దైవజనుడు మనకు రాశారు. కాబట్టి తలపులో తప్పు లేకుండా, మాటలో తప్పు లేకుండా, క్రియల్లో తప్పు లేకుండా ఈ స్వాతంత్ర్యమును స్థిరముగా మనం చేపట్టి ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మీ హృదయాల్లో భద్రపరిచి నిజమైన స్వతంత్రము కలిగిన వారిగా మిమ్మల్ని చేసి మహిమరాజ్యం కొరకు మీ అందరినీ ఆయత్తము చేయునుగాక. ఆమెన్.